సో ఆంధ్రప్రదేశ్లో మహిళలంతా కూడా రోడ్డు మీదకి వచ్చేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది జగన్కి వ్యతిరేకంగా, సాక్షి మీడియాకి వ్యతిరేకంగా, దానిలో మాట్లాడిన జర్నలిస్టులకు వ్యతిరేకంగా. కాకపోతే వాళ్ళని జర్నలిస్ట్ అనుకోవడం కూడా చాలా తప్పైన విషయం. ఎందుకంటే సాక్షిలో మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్, ఆయన పేరు విశ్లేషకుడు అట కృష్ణరాజు అని, ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే అమరావతి వేశ్యల రాజధాని అంటాడు. అంటే బుద్ధి ఉన్నోడు ఎవడు కూడా మాట్లాడ్డా అలాంటి మాటలు. సో ఎందుకు అంటే అది ప్రభుత్వం రాజధానిగా డిక్లేర్ చేసింది, దానిలో వర్క్ చేస్తూ ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్కి రాజధాని క్లియర్గా కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అలాంటప్పుడు ఒక నీచమైన మాటలు మాట్లాడటం, ఏ జర్నలిస్టు ఎట్లా మాట్లాడతారనేది తెలియకపోతే ఆయన జర్నలిస్ట్ ఎట్లా అయిండు, విశ్లేషకుడు ఎట్లా అయిండు అనేది తెలియదు. దానికి సంబంధించి వాళ్ళు ఎదురుగా ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కూడా శ్రీనివాసరావు, ఆయన సీనియర్ జర్నలిస్టే. మరి ఆయన కూడా నవ్వుకుంటూ వెకిలి పోస్టర్ పెట్టేసి అక్కడ ఆయన అమరావతి వేషల రాజధాని అనగానే టైమ్స్ ఆఫ్ ఇండియాను దేనిలో కూడా ఇచ్చిండు, ఇటువంటి మాటలు మాట్లాడటం తప్పు. అసలు అలాంటి విషయాలు మాట్లాడొద్దండి మీరు అని చెప్పి ఖండించి క్లోజ్ చేయాల్సిన విషయం జర్నలిస్ట్ వ్యవస్థది. జర్నలిస్టులు చాలా గొప్ప బాధ్యతతో వర్క్ చేస్తారు. కానీ నీచమైన జర్నలిస్టులు, వీళ్ళు జర్నలిస్టులు అనాలనా అనొద్దా అనేది వాళ్ళకే తెలవాలి. ఏది పడితే అది మాట్లాడి మేము జర్నలిస్టులం తూచ్ అని చెప్పేసి మమ్మల్ని ఏమనొద్దంటే ప్రభుత్వాలు భయపడతాయి అనుకుంటే ప్రమాదం. ఇప్పటికీ ప్రభుత్వం కూడా రియలైజ్ కావాలి, ప్రజలే కాదు, ప్రభుత్వం కూడా రిలీజ్ వీళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక జర్నలిస్టులు అని ముసుగు పెట్టుకొని ఏది నోటికొస్తే అది మాట్లాడి తప్పైతే క్షమించండి అంటే తప్పైతే తప్పు చేసినావు, క్షమించినప్పుడు అడిగి తీరాల్సిందే. తప్పైతే క్షమించండి అనాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే జర్నలిస్టులు అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఆ ముసుగులో ఉంటాం, మేము ఏదైనా మాట్లాడతాం, ప్రభుత్వాలు భయపడతాయంటే ప్రభుత్వాలు భయపడకూడదు. ఎందుకంటే సమాజం అందరికీ సమానమైనటువంటిది. అలాగే వచ్చేసి ప్రజలను గౌరవించాలి, కానీ ప్రజలను అవమానించే స్థితిలో ఏ జర్నలిస్టు వ్యవస్థ లేదు, ఏ వ్యవస్థ లేదు, ఏ ప్రభుత్వాలు కూడా లేవు. ప్రజల కంటే ఎక్కువ స్థాయిలో వీళ్ళైతే లేరు, ప్రజల వల్లనే వీళ్ళు ఉన్నారు. వీడు డబ్బులు పెట్టి చూసుకుంటేనే మీడియా ఉంటుంది, డబ్బులు పెట్టి చదివితేనే పేపర్ ఉంటుంది, డబ్బులు పెట్టి ఎలక్షన్లలో వీళ్ళని గెలిపిస్తేనే నాయకులు ఉంటారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రధానమంత్రులు ఎవరైనా. సో ప్రజలను మించేవాళ్ళేడు కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం చేత ఉంది. లేనట్లయితే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అది అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.